Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So guys, ఈ వీడియోలో అయితే మనం ప్రయాగ్రాజ్ స్టార్ట్ అవుతున్నాము, కుంభమేళాకి విజిట్ అవుతున్నాము. సో మా జర్నీ అంతా ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో ఎలా ప్యాక్ చేసుకున్నాం, ఏ వెహికల్లో వెళ్తున్నాం, ఏ రూట్లో వెళ్తున్నాము, సో జర్నీ అంతా చూపిస్తాను. సో 144 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే కుంభమేళాని దర్శించుకోవడం అనేది ఒక జీవితంలో అత్యంత అదృష్టమైన విషయం. అండ్ ఆ భాగ్యం మనకి లభించడం చాలా లక్కీ. సో ఫీలింగ్ బ్లెస్డ్ అండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను కుంభమేళా వెళ్ళడానికి అండ్ ప్రయాగ్రాజ్ చూడడానికి. అండ్ అక్కడితో పాటు కొన్ని ట్రిప్స్ కూడా ప్లాన్ చేసాం, కాశీ కానీ ఓంకారేశ్వర్ కానీ. సో చూపిస్తాను మా జర్నీ అంతా. సో హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఆ సిరీస్ అన్ని వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. మీరు కనుక ఏది మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ ఎనీ లేట్ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చాలా మంది వచ్చేసరికి ఇంటర్నెట్లో కుంభమేళాలో చాలా రష్ ఉంది, రాకండి, అక్కడ ఆ రష్ ఉంది, ఇక్కడ ఈ రష్ ఉంది, ఈ ఘాట్లో ఇలా ఉంది, ఆ ఘాట్లో అలా ఉంది అని చెప్పి ఆ వీడియోస్ చూసి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవుతూ ఉంటారు. బట్ అది పాయింట్ కాదు. ఎట్లున్నా కుంభమేళా వెళ్ళేసి దర్శనం చేసుకొని రావడమే పాయింట్. సో ఆ హోలీ డిప్ తీసుకొని రావడమే పాయింట్. అదే ధ్యేయంతో, అదే లక్ష్యంతో కుంభమేళా జర్నీ స్టార్ట్ చేశాం. సో గైస్, మనం ప్రయాగ్రాజ్కి వెళ్ళబోతున్నాం. మన టెంపో అయితే మన ముందుంది, వచ్చేసింది. సో గైస్, ఈ అన్న పేరు వచ్చేసరికి లక్ష్మి. ఈ అన్నకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో మేము బంక్ దగ్గర అలా ఆపుకొని మా ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నప్పుడు డిన్నర్కి ఆ డాగ్స్తో ఆడుకున్నారు. సో అవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, అగ్రెసివ్గా ఏం లేవు. అండ్ వాటిని పెట్ చేస్తున్నాడు. అండ్ మీన్ వైల్ మా టీం అంతా డిన్నర్ చేస్తున్నాము. సో హైదరాబాద్ నుంచి ఎగ్జిట్ అయిపోయి డిన్నర్కి ప్రిపరేషన్ సెటప్ అంతా పెట్టుకొని మేము చేస్తున్నాము. అండ్ మన లక్ష్మీ భయ్య పెట్స్ తోటి అయితే కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈ లోపల అక్కడున్న పెట్స్ అన్నీ, అక్కడున్న డాగ్స్ అన్నీ వచ్చేసాయి మమ్మల్ని పెట్ చేయవా అన్నట్టు. అండ్ వాటితో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈ అన్నని అడిగాను అనమాట, డాగ్స్ నాకు చాలా ఇష్టం అని చెప్పి అప్పుడు చెప్పారు. సో అందుకే ఆయన వాటితో కాసేపు అలా ఆడుకుంటున్నారు. సో గైస్, డిన్నర్ అయితే అయిపోయింది. మేము ఎటువంటి స్పెషల్ కుకింగ్ అయితే చేసుకోలేదు. నారాయణన్న వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన పులిహోర, పూరి అవన్నీ తిన్నాము. శ్రీకాంత్ అన్న పూరి ప్లస్ కొంచెం ఆలూ కర్రీ అవన్నీ తెచ్చారు. సో కుకింగ్ ఏం పెట్టుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫుడ్ తినేసేసి డిన్నర్ అయిపోయింది. సో హైవే జర్నీ, రోడ్ చాలా స్మూత్గా ఉంది అండ్ ఏమాత్రం టైర్డ్నెస్ లేకుండా తినేసాం కాబట్టి కొంచెం మ్యూజిక్ సిస్టమ్ ఎంజాయ్ చేస్తూ, అండ్ టీవీ కూడా ఉంది, టీవీ కూడా ఆన్ చేసుకొని అట్లా నైట్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాము. సో మీన్ వైల్ ప్రయాగ్రాజ్లో అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్న అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ మా జర్నీని ఎంజాయ్ చేస్తున్నాము. సో ఈ స్పాట్లో అయితే మార్నింగ్ మేము కాఫీ ఆర్ చాయ్ తాగడానికి ఆపుకున్నాము. సో ఒకసారి బోర్డర్ దాటాక ఆ చాయ్ని టేస్ట్ చేశాక అనిపించింది మేము క్యారీ చేసిన వాటితో పాటు చాయ్ పొడి ఇంకా ఒక సెటప్ అంతా తెచ్చుకుంటే బాగుండి అనిపించింది. చాయ్ టేస్ట్ చేశాక ఫోటో సెషన్ అయితే జరుగుతున్నాయి. లక్ష్మీ అన్న దగ్గర వివో ఫోన్ ఉంది. ఆ వివో ఫోన్తో మా అందరికీ మంచి మంచి ఫొటోస్ క్లిక్ చేశారు. అండ్ చూసారు కదా మార్నింగ్ సీనరీ, సన్ రైజ్ అవుతుంది, ఎంత బాగుందో. సో నేను కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసి ఆ సన్ రైజ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. అందరం కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నాము. సో గైస్, ఏ ట్రిప్ అయినా వెళ్ళేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ప్యాకింగ్. సో నా స్లింగ్ బ్యాగ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో మీరు కూడా ఒకవేళ ట్రిప్ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఈ ఐటమ్స్ అన్నీ క్యారీ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతాయి, చాలా హెల్ప్ అవుతాయి. సో ఏమేమి ఐటమ్స్ నేను నా స్లింగ్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నాను, మన బేసిక్ డఫల్ బ్యాగ్ కాకుండా అందులో క్లాత్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని స్లింగ్ బ్యాగ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అవి ఎప్పుడు అవసరం పడితే తెలీదు. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో చూద్దాము. నా స్లింగ్ బ్యాగ్లో నేను ఏమేమి క్యారీ చేస్తున్నాను అనేది. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒకసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెక్ చేయండి. సో
మీకు కొంచెం అతిగా అనిపిస్తుంది కానీ అందులో ఉన్న ఐటమ్స్ చూస్తే. బట్ యా, అవన్నీ రిక్వైర్డ్ ఐటమ్సే అండ్ మనకి అవసరం పడే ఐటమ్సే. అండ్ వాటి కోసం మనం మన లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ మళ్ళీ బయటికి వెళ్ళి కొనుక్కోవడం చాలా టైం వేస్ట్ అవుతుంది. అవి మనతో ఉంటే చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఎప్పుడు ఏ ఐటమ్ ఎలా యూస్ఫుల్ అవుతుందో తెలీదు. సో నా స్లింగ్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇందులో మెయిన్ మనం వేసుకునే డ్రెస్సెస్ అంత కంఫర్టబుల్ ఉంటాయో లేదో తెలియదు కాబట్టి వాలెట్. అండ్ ఈ వాలెట్ నేను ఎప్పటి నుంచి వాడుతున్నాను. సో వాలెట్ ఈ జిప్లో ఉంది. అండ్ వాలెట్ పక్కన పెట్టేస్తే ఒక పాకెట్ పర్ఫ్యూమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఐఫోన్ వాడుతున్నప్పుడు పవర్ బ్యాంక్ క్యారీ చేయాలి. సో పవర్ బ్యాంక్ అండ్ కనెక్టర్. ఇది ఎంఐ నేను తీసుకున్న 10,000 mAh పవర్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ జిప్ వచ్చేసి వంటలో వెళ్ళినప్పుడు ఫోన్ వాటర్లో అయినప్పుడు ఏం కాకుండా వాటర్ ప్రూఫ్ కవర్ ఫోన్కి. అండ్ ఇందులో మీకు జిప్ ఇలా ఉంటుంది, అలైన్మెంట్ బాగుంటుంది. షేడ్స్ అండ్ పెన్, ఒక బేసిక్ బోరోప్లస్ వాజో కేర్ అండ్ ఒక బుక్. ఏమన్నా ఎందుకంటే నెట్వర్క్ ఉండదు, మనం ఎప్పుడైనా తప్పిపోతే అలాగే ఫోన్ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ పెట్టుకున్న ఒక బుక్. సో ఇవి ఫస్ట్ జిప్లో ఉన్నవి, అంటే ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోవడానికి పెట్టుకున్నవి. సో నెక్స్ట్ మనం వేరే జిప్ పెట్టుకున్నాము. సో ఇది మెయిన్ కంపార్ట్మెంట్. ఈ బ్యాగ్లో వచ్చేసరికి ఈ స్లింగ్ బ్యాగ్లో చాలా ఎసెన్షియల్స్ ఉంటాయి, చూసి భయపడకండి. అండ్ నేనైతే ట్రిప్ వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అన్ని క్యారీ చేస్తాను, ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంత హెయిర్ మెయింటైన్ చేసినప్పుడు కోమ్ కావాలి. కోమ్, a good face wash, shampoo, tissues, wipes, Apollo Pharmacy లో కొనుక్కున్నవి. అండ్ వన్ మోర్ పర్ఫ్యూమ్, స్కిన్ కేర్ కి వాజ్లిన్, టు బి ఆన్ సేఫర్ సైడ్ డెటాల్, దోమలు కుట్టకుండా గుడ్ నైట్ ఫ్యాబ్రిక్ రోల్ ఆన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఐఫోన్ వాడుతున్నప్పుడు చార్జర్. ఇది హ్యాండ్ వాష్. బేసిక్ ఏంటంటే ఇందులో చిన్నది ఉంటుంది, మనం దాన్ని కట్ చేసేసి ఒక బాటిల్లో పోస్తే ఒక గ్యాంగ్కి సరిపడా హ్యాండ్ వాష్ వచ్చేస్తుంది. మేమందరం ఒక 10 to 12 మెంబర్స్ వెళ్తున్నాం కాబట్టి అందరూ సరిపోతుందని తీసుకున్నాను. అండ్ హెయిర్ సీరం, టూత్పేస్ట్, టంగ్ క్లీనర్, బ్రష్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది రోల్ ఆన్ అండ్ టార్చ్ లైట్. సో టార్చ్ లైట్, సేమ్ టార్చ్ లైట్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అమెజాన్లో తీసుకున్నాను. ఛార్జ్ చేయగలరు, ఎందుకంటే ఇది ఛార్జింగ్ డివైస్ క్యారీ చేస్తున్నప్పుడు మళ్ళీ వేరే కూడా ఛార్జ్ చేయాలంటే చాలా ఇరిటేషన్ ఉంటుంది. సో టార్చ్ లైట్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ క్యారీ చేస్తున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్స్ ఛార్జర్. సో ఇవి గైస్ ఇందులో ఉన్నవైతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైక్. సో ఫోన్లో రికార్డ్ చేస్తాం అన్ని మైక్. సో ఇవి గైస్ మొత్తానికి నా బ్యాగ్లో ఉన్నవి, ఇవి ఇంపార్టెంట్ నేను క్యారీ చేస్తున్నవి. సో ఒకసారి చూడండి, మీరు ఒకవేళ ప్రయాగ్రాజ్ ట్రిప్కి వెళ్ళామనుకుంటే ఈ బేసిక్ ఎసెన్షియల్స్ అన్ని మీరు యూజ్ చేస్తే కనుక క్యారీ చేయండి. సో గైస్, మేము కుంభమేళా వెళ్తున్న వెహికల్ అయితే చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఇదే వెహికల్. సో ఫుల్ వీడియో అయితే వెహికల్ది చూపిస్తా, చెక్అవుట్ చేయండి. సో ఇది టెంపో ట్రావెలర్. సో గైస్, టోటల్గా అయితే మేము 12 మంది కలిసి వెళ్తున్నాం ట్రిప్, ప్రయాగ్రాజ్ ట్రిప్కి. అండ్ అందరూ నాకు కొత్త వాళ్ళే. ఈవెన్ ఇట్స్ న్యూ జర్నీ. కొత్త వాళ్ళని కలుస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఒక్కొక్కరిని మెల్లగా పరిచయం చేస్తాను. సో వాళ్ళతో నేను డిస్కస్ చేస్తున్నాను, మీకు ఎలా అనిపిస్తుంది కుంభమేళా వెళ్ళడం, అండ్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకుంటున్నాను. సో మెల్లగా ఒక్కొక్కరితో మీకు మాట్లాడించి పరిచయం చేస్తాను. అందులోనే కొంచెం చాయ్ కాఫీ తాగి ఇప్పుడే అయిపోతుంది. నెక్స్ట్ స్టార్ట్ అయిపోవాలి. స్టార్ట్ అయిపోయి మేము ఒక చోట బ్రేక్ఫాస్ట్ చేయాలి. బట్ కొంచెం ట్రావెల్ చేస్తూ ఉంటే కొంచెం టైం సేవ్ అవుతూ ఉంటుంది కాబట్టి స్టాప్స్ తగ్గించుకుంటూ ఫస్ట్ ఇప్పుడే ఇందాక లేచాము కాబట్టి చాయ్ తాగేసేసి స్టార్ట్ అవుతున్నాము. పర్లేదు, బాగానే ఉంది. చాయ్ అంటే కొంచెం చక్కెర ఎక్కువైంది. మహారాష్ట్రలో చాయ్ కదా, మన తెలంగాణ చాయ్ కాదు. ఈ ఎండనే మనకి చాయ్ పెట్టించింది. సో సన్ రైజ్ అయితే అయింది గైస్. సన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒక్కసారి చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు ఒకసారి సన్ అయితే చూపిస్తాను, చూడండి. సూపర్ సూపర్, వస్తున్నా.
रात में लगाए थे ब्लूटूथ क्या है उसमें से वो डायरेक्ट वाईफाई है इसमें। సో ఈ జర్నీలో అయితే నేను సన్ రైజ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్, సన్సెట్, సన్ వ్యూ కానీ సో చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే బోగన్విల్లా ఫ్లవర్స్తో క్రేజీ ఉంది పెట్రోల్ బంక్లో. సో ఇది బేసిక్ పెట్రోల్ బంక్ అండ్ ఇది బోగన్విల్లా ఫ్లవర్స్. సూపర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, చాలా బాగుంది. ఫ్రేమ్ నాకు చాలా నచ్చింది, నీట్గా ఉంది. సో ఇట్లా డే 1 జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది. ఈరోజు వచ్చేసరికి 8th సాటర్డే ఫిబ్రవరి. సో నిన్న మేము 7th నైట్ 10-10:30కి బయలుదేరామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి 8th మార్నింగ్ 9 o'clock అవుతుంది. హైదరాబాద్ నుంచి ప్రస్తుతానికైతే 500 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చాము. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంకొక 700 అట్లా చేంజ్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా మేము టైం వేస్ట్ చేసుకోలేదు, సేమ్. సో పూరి, పులిహార అండ్ అన్నీ, టమాటా చట్నీ. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు ఐటమ్స్, అవే తింటున్నాము. సో చాలా టైం సేవ్ అయింది వీటన్నిటి వల్ల. కుకింగ్ కోసం ఆపి మళ్ళీ దాన్ని చేసుకొని అలా టైం వేస్ట్ కాకుండా జర్నీని ఎంజాయ్ చేస్తూ అండ్ కుకింగ్ టైం సేవ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ టైం సేవ్ అయ్యాయి. అది ది బెస్ట్ పార్ట్. అండ్ అలా కంటిన్యూ అవ్వకుంటూ ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాము. అవుట్ సైడ్ ట్రాఫిక్, ఆ సీన్స్, మంచి గ్రీన్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. ఈ హైవేలో నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. సో రూట్లో ఎట్లాంటి సెనిక్ బ్యూటీస్ వస్తాయి వీటన్నిటి కోసం వెయిట్ చేశాను. అండ్ వచ్చిన సీన్స్ అన్నీ మంచిగా రికార్డ్ చేశాను. హైవే అయితే చాలా బాగుంది. ఈవెన్ ప్రయాగ్రాజ్ వరకు రోడ్ మీద కంప్లైంట్స్ అయితే ఏం లేవు. నేషనల్ హైవేస్ రెండు చాలా బాగుంటాయి. అండ్ వెదర్ కూడా కొంచెం చలి, కొంచెం వేడి, అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. మార్నింగ్ అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది, నైట్ అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్లో ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది. సో సేమ్ వెదర్, సివియర్ కోల్డ్ అండ్ సివియర్ హాట్, ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేటట్టు లేకుండా ఉంది వెదర్. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి మా జర్నీని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాము. సో అలా హైవే మీద ప్రయాణించేటప్పుడు చాలా అటెంటివ్గా, చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా నడపాలి. అండ్ మా వెహికల్ 80 to 90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట హైవేలో. సో ప్రస్తుతానికైతే మనం ఈ ప్లేస్కి వెళ్తున్నాం, జబల్పూర్. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే లామ్హెతా అని ప్లేస్ ఉంది. సో జబల్పూర్కి అయితే వెళ్తున్నాము. జబల్పూర్ నుంచి కొంచెం రీచ్ అయ్యాక డిన్నర్ ప్లాన్స్ చూసుకోవాలి. అండ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫిక్స్ అయ్యామన్నమాట. సో డిన్నర్ ప్రిపరేషన్స్కి ఒక మంచి ప్లేస్ వెతుక్కొని ప్లాన్ చేస్తున్నాం. అండ్ మీరు ముందు చూస్తున్నారు కదా యానిమల్ అంబులెన్స్. నేనైతే చాలా రేర్గా చూస్తాను యానిమల్ అంబులెన్స్. సో నా ముందున్న వెహికల్ యానిమల్ అంబులెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేశాను. మీకు నా వ్లాగ్స్లో వచ్చేసరికి చాలా వరకు సన్ రైజ్ అండ్ సన్సెట్స్ చాలా ప్రియారిటీ ఇస్తాను. బికాస్ కార్పొరేట్లో మనం వర్క్ చేస్తూ విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ అవర్ హ్యాండ్ టు ఎంజాయ్ ద నేచర్ అండ్ ఆ బ్యూటీని ఎంజాయ్ చేయలేము. సో నాకు సన్సెట్స్, సన్ రైజ్ చూడడం చాలా ఇష్టం. అండ్ మనకైతే ఇప్పుడు సన్సెట్ అవుతుంది. ఆ సన్సెట్ వ్యూస్ చూడండి. అలా గోల్డెన్ అవర్ని ఎంజాయ్ చేస్తూ అండ్ మంచి లైటింగ్ మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. వీ కెన్ క్లిక్ బ్యూటిఫుల్ పిక్చర్స్. ఆ సన్ సెట్ అవ్వడం, ఆ వ్యూని రికార్డ్ చేసుకోవడం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరికీ చూపించగలిగే పొజిషన్లో ఉండి. అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ జర్నీ. ట్రావెల్ చేయని వాళ్ళు చూసి కొంచెం యూ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ ఇలా ఉంది అని. సో ఇలా మేము జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ చాలా నీట్గా, స్మూత్గా వెళ్తున్నాము. సో ప్రస్తుతానికి వచ్చేసేసరికి చూస్తున్నారు కదా, మేము రెవా అనే ప్రాంతం అండ్ అటు ఇటు ఉన్నాయి వారణాసి, జబల్పూర్ రూట్స్ అవన్నీ చూస్తున్నాం. అండ్ ఒక స్పాట్లో అయితే కుకింగ్కి మేము ఆపుకున్నాం వెహికల్ని. నైట్ 8 o'clock అయింది. మేము కుకింగ్ కోసం ఆపుకున్నాము. ఈజ్ మై ఫ్రెండ్ ఉదయ్. హలో అశోక్ బాయ్. హాయ్ బ్రో. సో మనం కుకింగ్ కోసం అయితే ఆపుకున్నాము. ఒక 250 kilometers దూరంలో ఉన్నాము. సో so cool with amazing with the video blogger. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేబీ 18 degrees 19 degrees అయితే ఉండొచ్చు. సో కుకింగ్ అయితే చేసుకుంటున్నాం. కుకింగ్ అయితే మీకు చూపిస్తాము. సో ఇది మా కుకింగ్ సెటప్ గైస్.
రైస్ ఉడుకుతుంది. అజీజ్ భాయ్ హాయ్ బోల్ దా. సో మా అజీజ్ భాయ్ మా కోసం కుకింగ్ చేస్తున్నారు. ఉల్లిపాయలు ప్యాజ్ కట్ చేస్తున్నారు అండ్ పొయ్యి సెట్ చేసినారు. రైస్ ఉడుకుతుంది. అండ్ హీస్ మై ఫ్రెండ్ నవీన్. No, small brother. My small brother Naveen. Naveen, so far how is your experience? Pretty good. Pretty good? Still going on. There is lot more to experience. Okay. So ఎలా ఉంది బ్రో ఇప్పటిదాకా మీ ఎక్స్పీరియన్స్? Super. సూపర్. సో గైస్ ఇదైతే మా సెటప్. ఇక్కడ బెడ్, ఫ్రంట్ చైర్స్ అయితే తీసేసాము, బ్యాక్ అన్ని చైర్స్ ఉన్నాయి, టీవీ. సో ఎలా ఉంది బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా? Super. ఎక్సైటెడ్? Yeah, full. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? తప్పకుండా చేస్తాం. సో గైస్ ఇక్కడైతే మేము కుకింగ్ సామాన్లు పెట్టుకున్నాము. కుకింగ్ సామాన్లు పెట్టుకొని ఇప్పుడు బయట అక్కడ కుకింగ్ జరుగుతుంది. సో చైర్స్ అయితే ఇట్లా సెట్ చేసుకున్నాము, ఇక్కడ పర్పేసుకున్నాం. సో ఎవరు రెస్ట్ తీసుకోవాలంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. చైర్స్ అయితే తీసేసినాం. ఇక్కడ అన్న హాయ్ చెప్తాం మా సబ్స్క్రైబర్స్కి. హాయ్. మీ పేరన్నా? సంజయ్ అన్న. మంచిగా ఫాస్ట్గా నడుపుతున్నారు బండిని. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి పెట్టేసినాడు సంజయ్ అన్న. ఇందాకే నా ఛానల్ చూపించి సబ్స్క్రైబ్ చేయించిన అన్న. ఈ వ్లాగ్ పోస్ట్ చేసినాక అన్న డెఫినెట్లీ చూస్తాడు. సో అంకుల్ ప్లస్ అంకుల్ ప్లస్ అన్న ఇద్దరు కలిసి మంచిగా నడిపినారు. మీ పేరు అంకుల్? శ్రీనివాస్ గౌడ్ అంకుల్ అండ్ సంజయ్ అన్న. చలో హలో. అక్కడ వేరే ఫ్యామిలీస్ కూడా కుకింగ్ చేసుకుంటున్నాయి. సో వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో కుక్ చేసుకుంటున్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ట్రావెల్ చేసి? మార్నింగ్ నుంచి చాలా స్ట్రెయిన్ అయిపోయాము. రోడ్ మాత్రం చాలా బాగుంది. సెవెంత్ నైట్ స్టార్ట్ అయినాం మేము. ఇప్పటివరకు బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే ఇంకా ముందు ట్రాఫిక్ జామ్ అంటున్నారు, అదేంటో తెలీదు. అంత దైవాధీనం, అంత హర శంభో శంకర, హర మహాదేవ్. చూద్దాం ఏమవుతుందో. 250 కిలోమీటర్స్ వరకు ఇంకా ఉంది మాకు జర్నీ అయితే. సో ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఓకే अजीज भाई क्या बना रहे हैं आप? अभी वाइट राइस बना रहा हूँ और कड़ी दाल बना रहा हूँ, పెసర పప్పు. ఓకే. రైస్ అయితే ఉడికేసింది. రైస్ అయితే ఉడికేసింది. ఒక 10 నిమిషాల్లో పప్పు కూడా అయిపోతుంది. 10 నిమిషాల్లో పప్పు కూడా అయిపోతుంది. వెజిటేరియన్ ఫుడ్, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. Uday bro is saying something. Hi guys. All veg. No till non-veg. Yes. 4 days only vegetarian food till we come back from Kumbh Mela. So how is your experience so far? So far it's coming. The temperature is coming down. So we are going to expect around 6, probably 6 to 8 Correct. in the night. But as of now it is around 10 to 12. More chilly days to go. Actually we started from Hyderabad in a very hot environment. Exactly. So suddenly experiencing very cold and
your favorite blogger was wearing shorts, but now he turned into the pants, so you can imagine the weather over here. Yeah. चलो कैमरा सही He's in packing his things. He's packing something. And my brother Naren Anna, how is your experience so far? Hey Prakash, it was good. So far no obstacles till now. We're just 250 kilometers away from our destination. Hopefully there shouldn't be any more obstacles and we reach Sangam on time and return back as soon as possible. Thank you. So as said, let's go. Food preparations are still going on. Uday is busy, Aziz bhai is busy. So ఒక పక్క పప్పు ఇంకొక పక్క రైస్ ఉడుకుతున్నాయి. అవి అయిపోతే తినేసేసి అండ్ ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని ఈ ప్లేస్లో పెట్టేసేసుకొని స్టార్ట్ అవ్వాలి. శ్రీకాంత్ ఉన్నారు బట్ కొంచెం కెమెరా షై ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు, అందుకే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు. రెస్ట్ ఆల్ మీకు ఆల్మోస్ట్ నేను చూపించాను. సో ఆల్మోస్ట్ మేము 7th నైట్ స్టార్ట్ అయితే ఇప్పుడు 8th నైట్ వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 24 hours ట్రావెల్ టు రీచ్ దిస్ ప్లేస్. స్టిల్ వీ హ్యావెంట్ ఫినిష్డ్ అవర్ జర్నీ. 250 kilometers ట్రావెల్ చేసి. బట్ కొంచెం మాకున్న అప్డేట్ ఏంటంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు కొంచెం రష్ ఉంది అని చెప్పి. సో చూడాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రయాగ్రాజ్లో ట్రావెల్ చేసి అరేల్ ఘాట్కి రీచ్ అవుదాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గైస్ ఫుడ్ అయితే తింటున్నాం. అజీజ్ భాయ్ టమాటా పప్పు తర్వాత టమాటా పచ్చడి 2 వేసిండు. నేను మురుకులు తెచ్చాను, అప్పడాలు తెచ్చాను. మా లక్ష్మణ మురుకులు తెచ్చిండు, అప్పడాలు తెచ్చిండు. అవి కూడా సైడ్కి వేసుకొని లాగించి పడేస్తున్నాం. సో ఇంత చలిలో దాదాపు 15 degrees చలి ఉంది. సో ఇంత చలిలో వేడి వేడి అన్నం తింటుంటే, గరం గరం అన్నం తింటుంటే ఆ ఫీలే వేరు. సో అది గైస్, ఆ మజా వేరు కరెక్ట్. సో గైస్ ఇవి మురుకులు, టమాటా పచ్చడి, పప్పు అన్నం, వాటర్ బాటిల్. నో నాన్ వెజ్, ఓన్లీ ప్యూర్ వెజ్. థ్యాంక్స్ టు అజీజ్ భాయ్. మంచిగా పప్పు గరం గరం చేసిండు, రైస్ కూడా గరం గరం చేసిండు. ప్రయాగ్రాజ్కి 140 kilometers దూరంలో ఉన్నాం అండ్ వారణాసికి అయితే 250 kilometers దూరంలో ఉన్నాము. రెవా అనే ప్రాంతానికి 10 kilometers దూరంలో ఉన్నాము. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి 10 degrees ఉంది. సో చలి చంపేస్తుంది. ఇంకో పక్క అయితే టైర్ పంచర్ అయింది. టైం అయితే మార్నింగ్ 4:40 అవుతుంది. సో ఇది కరెంట్ సిచ్యువేషన్. ఈరోజు వచ్చేసరికి సండే 9th మార్నింగ్ 4:40 అవుతుంది. సో మా డ్రైవర్ అంకుల్ ఇంకా అందరం టైర్ని చేంజ్ చేస్తున్నాము. సో ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంది. మన హైదరాబాద్లో రెగ్యులర్ ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది ఆ రేంజ్ ట్రాఫిక్ ఉంది, అది కూడా హైవే మీద. సో ఈ ప్రాంతం పేరు వచ్చేసరికి చోరాథా అనేదో ప్రాంతం ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా అయితే ఘోరంగా ఉంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనుకుంటే ప్లీజ్ అన్నీ క్యారీ చేసుకోండి. థర్మల్ వేర్, మంకీ క్యాప్ అన్నీ క్యారీ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది.
మొత్తానికి ఇద్దరు కలిసి టైర్ని అయితే రీప్లేస్ చేసేసారు. సో అలా డే 1ని ఎండ్ చేస్తున్నాము. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద డే 2 వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో సెకండ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్స్ మీరేం ఇంకా ఏమేమి కోరుకుంటున్నారు అనేది. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ బాయ్ గైస్, సీ యూ ఇన్ ద డే 2 వ్లాగ్.